We'll see one more problem with the help of this space height ratio. Is that okay? Normal calculation. So now a drawing hall 30 by 15 meter with a ceiling height of 5 meter is to be provided with a general illumination of 120 lux. So area icharu. This is area. This is illumination E 120 lux. Height 5 meters. Room height given. Coefficient of utilization 0.5, depreciation factor 1.4 అంటే ఇది న్యూమరేటర్. Number of fluorescent tubes required, their spacing, mounting height and total wattage ఇదంతా కూడా మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటుంది. Okay. Take luminous efficiency of fluorescent tube as 40 lumens per watt for 80 watt tube. So don't confuse here. Efficiency is 40 lumens per watt. Okay, lumens per watt. ఇది ఎఫిషియన్సీ. కానీ ల్యాంప్ సైజ్ అయింది 80 వాట్స్. ల్యాంప్ 80 వాట్ పవర్ రేటింగ్ ల్యాంప్. ఒక్క వాట్కి 40 లుమెన్స్ ఇస్తుంది. మరి ఈ ల్యాంప్ మొత్తం ఎన్ని లుమెన్స్ ఇస్తుంది? 80 into 40. అంతే కదా. 80 into 40 ఎంత అవుతుంది? 3200. 3200 ఓకేనా. సో దిస్ ఇస్ ఏరియా, utilization factor, depreciation factor, lux, luminous efficiency 40 lumens per watt. Size capacity power rating of a lamp is 80 watts. Then first calculate total lumens, area into illumination into depreciation factor. This is greater than 1, so it is in the numerator. Utilization factor. Total lumens required is 1,51,200 lumens. Total wattage required with a luminous efficiency, given luminous efficiency. అంటే ఇందాక 40 ల్యూమెన్స్ పర్ వాట్ అన్నాడు కదా. సో దాన్ని విత్ ద సేమ్ ల్యూమినస్ ఎఫిషియన్సీ తోటి బై 40 చేశాడు. అయితే అప్పుడు 3780 వ్యాట్స్ అయింది. సో అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 80. ఓకే, లేకపోతే డైరెక్ట్ 151200 బై 40 into 80 డైరెక్ట్గా కూడా ఇది వేసుకోవచ్చు. సో he has calculated first number of watts, total watts, that is 3780 watts. Then number of tubes, that is 3780 by 80, 47.25. So it is rounded to 48 meters. 48 tubes. The number of tubes are 48. ఇప్పుడు మనకి రూమ్ డైమెన్షన్స్ ఇచ్చారు 30 by 15. అంటే ఇట్లా 30, ఇట్లా 15. ఓకే, సో 1:2 అప్రాక్సిమేట్లీ. టోటల్ నెంబర్ ఆఫ్ 48. ఈ 48ని ఎట్లా చేయొచ్చు? వాట్ ఈస్ ద పాసిబుల్? వాయిస్ వినిపించట్లేదు సార్. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సో టోటల్ 48 ల్యాంప్స్. ఈ 48 ల్యాంప్స్లో క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో ఈ 30 by 15 ఏరియా, ఇది 30, ఇది 15. ఈ 30 by 15 ఏదైతే ఉందో సార్ ఏం వినిపించడం లేదు.
48 ల్యాంప్ వినిపిస్తుందా? సార్ సార్ మీరు మిడిల్ లో మొత్తం వాయిస్ స్టక్ ఎక్స్ప్లెయిన్ అవుతుంది సార్. చేసినాక వస్తుంది సార్. మధ్యలో ఏమవుతుంది? స్టక్ అయిపోతుంది, అసలు అసలు వినిపిస్తలేదు సార్. ఇప్పుడు వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, మళ్ళీ మధ్యలో బ్రేక్ అయిపోతుంది. మధ్యలో బ్రేక్ అవుతుందా? అవును సార్. చాలా సేపు వరకు స్టాప్ అవుతుంది సార్. ఇప్పుడు చూడండి, అట్లా కాదు. ఓకే సార్. లంచ్ తర్వాత 3 o'clock ఈరోజు. ఓకే. సో దెర్ ఆర్, ఇప్పుడు వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. Total 48 lamps that must be accommodated into this area 15 meter by 30 meter by 15 meter. దీంట్లో అకామిడేట్ చేయడానికి ఏమేమి కాంబినేషన్స్ ఉంటాయి? 48 అంటే ఎట్లా? 24 2 rows వేయొచ్చా, లేకపోతే 3 rows 16 into 3, ఓకే, 1 2 3 అట్లా 16, తర్వాత 17 నుంచి ఇక్కడ 32, తర్వాత ఇక్కడ 33 నుంచి 48, 16 into 3 ఇట్లా వేయచ్చా? లేకపోతే అనదర్ కాంబినేషన్, ఇంకేమంటారు కాంబినేషన్? 4 into 12, ఓకే, 12 into 14, 1 2 3 4 12, ఇక్కడ 12, తర్వాత ఇక్కడ 13 నుంచి 24, 25 to some 36 అట్లా. సో దెర్ ఆర్ సెవరల్ కాంబినేషన్స్. ఓకే, అవునా? 24 in 12 into 4, okay. So out of them choose the best combination. సో ఇక్కడ ఒక రోకి 2 ల్యాంప్స్ అవుతాయి, అంటే 15 మీటర్స్లో 2 ల్యాంప్స్ పెట్టాలి. ఇది సెలెక్ట్ చేస్తే 15 మీటర్స్లో 3 ల్యాంప్స్ పెట్టాలి. ఇది సెలెక్ట్ చేస్తే 15 మీటర్స్లో 4 ల్యాంప్స్ పెట్టాలి. అంతేనా కదా? వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. సో దీంట్లో బెస్ట్ కాంబినేషన్ ఏందనేది సెలెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది 4 సెలెక్ట్ చేస్తే ఇందులో 4 పెట్టాలి, లేదంటే ఇందులో 3 పెట్టాలి, లేకపోతే 2 పెట్టాలి. సో ఇందులో బెస్ట్ కాంబినేషన్ సెలెక్ట్ చేయాలి. సో హియర్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ హీ హాజ్ సెలెక్టెడ్ ట్విన్ ట్యూబ్స్, అంటే మనకు 2 ట్యూబ్ లైట్స్ కలిపి ఒకేలాగా ఒకే దగ్గర ఒకే వాట్ ఈస్ ప్యానల్, ట్యూబ్లైట్ ప్యానల్ ఉంటుంది, రిఫ్లెక్టర్, దాని లోపల 2 ట్యూబ్ లైట్స్ కలిపి ఉంటాయి అన్నమాట ఒకేసారి. సో ట్విన్ ట్యూబ్ లైట్స్ అంటే 2 ట్యూబ్ లైట్స్ 8 sets, అంటే 8 into 2 16. సో లైక్ దట్ 3 rows. సో హీ హాజ్ సెలెక్టెడ్ దిస్ కాంబినేషన్. అంటే ఈ కాంబినేషన్లో ఏముంటుంది? సో దెర్ ఆర్ 3 ట్యూబ్ లైట్స్, ఓకే. సో 1 2 3 like this 1, and this is 8. ట్విన్ ట్యూబ్స్ అంటే 2 కలిపి ఉంటాయి అన్నమాట ఒకే దగ్గర అట్లా. దిస్ ఈజ్ 8 ఇట్లా, ఓకే. సో దట్ ఈస్ ద కాంబినేషన్ హీ హాజ్ సెలెక్టెడ్ 48 tubes. Then what is the space height ratio? First space. So this is total 30 meters. This is total 30 by 8. So 3.75 meters. Lengthwise spacing is 3.75 meters. Similarly, widthwise spacing, this is 15 meters by 3. So that is 5 meters. So the tube sets near the wall are kept half of the calculated spacing for uniform lighting. Uniform lighting అంటే ఇట్లా. సో ఏవైతే ఇది ఉంటుందో, సో దిస్ ఈజ్ టోటల్లీ 3.75 ఉంది కదా. సో ఈ రెండింటి మధ్యలో 3.75, ఈ రెండింటి మధ్యలో 3.75.
So this is 3.75 by 2. This is 3.75 by 2. సో అప్పుడు ఈ యూనిఫామ్ డిస్టెన్స్ వస్తుంది 3.75. 3.75. ఒక్క నిమిషం. ఓకే, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. సో స్పేస్ హైట్ రేషియో, సో దిస్ ఈజ్ ద స్పేస్ 3.75. ఈ ఎడ్జెస్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దీన్ని బై 2 చేసుకుంటాం, ఎందుకంటే ఇటు ఈక్వల్ ఉండాలి కాబట్టి. లైట్ వాల్ దగ్గర స్టార్ట్ కాదు కాబట్టి సో ఈక్వల్ స్పేస్ ఉండడానికి ఇట్లా వదిలేస్తాం. సేమ్ ఇట్లా కూడా అంతే. సో 15/3 5 మీటర్స్, ఇక్కడ 2.5, ఇక్కడ 2, ఇటు కూడా 2.5 కూడా తీసుకుంటాం. సో బిట్వీన్ ద 2 ల్యాంప్స్ 2.5, ఇటు 15 మీటర్ సైడ్లో కూడా 2.5, ఇటు 30 మీటర్ సైడ్లో 3.75. అట్లా మనం స్పేస్ హైట్ రేషియో ఇట్లా డిసైడ్ చేస్తాం. నా ఎస్హెచ్ఆర్ అలాంగ్ ద లెంత్ సైడ్, అంటే లెంత్ వైజ్ ఏమవుతుంది, 3.7/4. దట్ ఈస్ 4 మీటర్ ఈజ్ ద హైట్, అజ్యూమింగ్ మౌంటింగ్ హైట్ ఈజ్ 4 మీటర్స్. సో స్పేస్ హైట్ రేషియో ఈజ్ 0.93. చెప్పిన కదా, స్పేస్ హైట్ రేషియో 0.8 నుంచి 1.2 అట్లా ఉంటుంది అప్రాక్సిమేట్గా, కొద్దిగా అటు ఇటుగా. సో దిస్ ఈజ్ 0.93. సో దిస్ ఈజ్ గుడ్ స్పేస్ హైట్ రేషియో. So this is the design of 48 tubes and these are twin tubes. అంటే ఒకే దాంట్లో రెండు, ఇదొక ట్యూబ్ లైట్, ఇదొక ట్యూబ్ లైట్, ట్విన్ ట్యూబ్స్ కలిపిన ఒక ట్యూబ్ లైట్ సెట్. సో అట్లా 8 into 3, 1 2 3 4 5 6 7 8 into 3, 24 ట్యూబ్ లైట్ సెట్స్, ట్విన్ ట్యూబ్ లైట్ సెట్స్ అన్నమాట. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. సిమిలర్ ఈ లాస్ట్ ప్రాబ్లం ఇది ఒకటి చేసి ఇంకా మిగతాది మీరు జస్ట్ థియరీ పార్ట్స్ మీరు చూడండి. ఈ టైం కూడా లేట్ అవుతుంది, ఊరికే ఎవరో ఒకరు కాల్ చేస్తూ ఉంటారు. సో దెర్ ఈజ్ ఎ హాల్ 30/20/8 మీటర్, మౌంటింగ్ హైట్ using metal filament lamps. Estimate the size and number of lamps. Draw the space height layout. Assume depreciation, utilization, space. ఇక్కడ ఏంటంటే మనకు 3 డిఫరెంట్ లైట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, మన చాయిస్
మనము ఏ లైట్ వాడతామనేది మన చాయిస్. 200 వాట్ ల్యాంప్ వాడతామా, 300 వాట్ ల్యాంప్ వాడతామా, 500 వాట్ ల్యాంప్ వాడతామా అనేది మన చాయిస్. మరి 200 వాట్ ల్యాంప్కి ఎంత అవుట్పుట్ వస్తుంది లుమెన్స్? 10 lumen per watt. ఒక వాట్కి 10 వస్తుంది. 200 వాట్కి ఎంత వస్తుంది? 2000 lumens వస్తుంది. అవునా? దిస్ 200 watt lamp provides 2000 lumens. 300 watt lamp 12 lumen per watt. ఇది ఎంత ప్రొవైడ్ చేస్తుంది? 3600 lumens ప్రొవైడ్ చేస్తుంది ఒక ల్యాంప్ 300 watt. $6150. One lamp provides 66,150 lumens. అంటే ఒక్క లైట్ ఇంత లుమెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకు 3 చాయిసెస్ ఉన్నాయి, 3 లైట్స్ ఉన్నాయి, అందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఏరియా, మౌంటింగ్ హైట్, దెన్ డిప్రిషియేషన్, యూటిలైజేషన్, SHR1. ఓకే, ఇచ్చాడా? స్పేస్ హైట్ రేషియో 1 అజ్యూమ్ చేసుకోమన్నాడు కదా, సో 1 అజ్యూమ్ చేసుకో. దెన్ టోటల్ లుమెన్స్ రిక్వైర్డ్, దిస్ ఇస్ ద టోటల్ లుమెన్స్ రిక్వైర్డ్. ఒకవేళ మనకి 200 వాట్ ల్యాంప్స్ అయితే ఎన్ని కావాలి? 69 కావాలి. సో ఇది బై ఇది 137 500 బై 2000 వేస్తే ఇన్ని 200 వాట్స్ ల్యాంప్స్ కావాలి. 200 వాట్స్. ఇది 3 నెంబర్స్ కావాలి, 38 నెంబర్స్. అదే మనకి 500 వాట్స్ అయితే 23 నెంబర్స్ కావాలి. దిస్ ఈజ్ 500 23 నెంబర్స్ కావాలి. సో చూజ్ అకార్డింగ్లీ. 69 కావాలా, 38 కావాలా, 23 కావాలా? 69 అంటే చాలా ఎక్కువ ల్యాంప్స్ అయిపోతాయి, 38 కూడా ఎక్కువ. సో సెలెక్టింగ్ less number of lamps, that is 23. So for a given mounting height 500 lamps are suitable. So selecting 23. So I am making round to 24. Okay, so I am approximating and making it to round number, that is 24 numbers. 24ని ఎట్లా అకామిడేట్ చేయాలా? సో మనకు ఇదేమి ఇచ్చారు? 30/20. 30/20. So this is 30, this is 20. So 24 number. సో కాంబినేషన్ చేయాలి. 24 అంటే ఏమవుతుంది? 4 into 6, 3 into 8. ఈ కాంబినేషన్లో సెలెక్ట్ చేసుకోవాలి ఏది బెస్ట్ కాంబినేషన్ అని. సో ఐఎమ్ 4 1 2 3 4 5 6 అట్లా. సో సెలెక్ట్ యువర్ చాయిస్ కాంబినేషన్. సో సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా 6 ఉంటాయి. సో 30/6 అంటే 5 మీటర్. ఇట్లా 20/4 అంటే 5 మీటర్. స్పేస్ హైట్ రేషియో 5 మీటర్, ఎందుకంటే హైట్ కూడా 5 మీటర్స్ కదా, ఇక్కడ ఇచ్చాడు కదా. సో మౌంటింగ్ హైట్ ఈజ్ 5 meters. ఆల్రెడీ హైట్ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ హైట్ 5 meters. సో స్పేస్ హైట్ రేషియో ఇట్లా చూసినా స్పేస్ హైట్ రేషియో 1, విడ్త్ వైజ్ అండ్ లెంత్ వైజ్. లెంత్ వైజ్ ఈజ్ 1, విడ్త్ వైజ్ ఆల్సో 1. సో దిస్ ఈజ్ ద లేఅవుట్ ఆఫ్ ద ల్యాంప్స్. అర్థమైందమ్మా? సింపుల్ ప్రాబ్లం. వినిపిస్తుందా పూజిత? సో లైక్ దట్ మనం ప్రాబ్లం చేస్తాం అన్నమాట. స్పేస్ హైట్ రేషియో ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లమ్స్. సో ఆఫ్టర్ దట్ దేర్ ఈస్ సమ్ స్మాల్ థియరీ, జస్ట్ గో త్రూ దిస్ డిఫరెంట్ లైటింగ్స్. ఓకే, వేరియస్ లైటింగ్స్, ఫ్లడ్ లైటింగ్ అంటే ఏంది. సో ప్రాబ్లమ్స్ అంత అవసరం, ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఫ్లడ్ లైటింగ్ అంటే ఏంది, తర్వాత ఇది స్ట్రీట్ లైటింగ్ అయితే ఏముంటాయి. ఓకే, సమ్ థియరీ కాన్సెప్ట్ జస్ట్ గో త్రూ. దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ అవి ఏం ఇంపార్టెంట్ కాదు, ఏం రావు కూడా. ఓకే,
జస్ట్ థియరీ కాన్సెప్ట్స్, ఎటువంటి ల్యాంప్స్ యూజ్ చేయాలి, ఏమేమి మెథడ్స్ ఉంటాయి, సో దేన్ని బట్టి మనం లైటింగ్ని ఓకేనమ్మా. ఓకే సార్. సో విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ విల్ సీ నెక్స్ట్ చాప్టర్. ఇవన్నీ సింపులే ఉంటాయి, జస్ట్ థియరీ. ఓకే, దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ అట్లా ఏం లేదు, జస్ట్ థియరీ కాన్సెప్ట్స్ చూడండి. ఓకే, సో ఐఎమ్ క్లోజింగ్ దిస్. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ విల్ సీ 5th chapter.